ఒకప్పుడు పర్యాటకులతో సందడి చేసిన దాల్ సరస్సు ప్రస్తుతం వెలవెలపోతుంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. బాధితులు కేవలం పర్యాటకులు మాత్రమే కాదు, మేము కూడా అంటూ వీరు అత్యంత దీనంగా రోధిస్తున్నారు. ఇంతకీ ఏమిటా దాల్ లేక్ ప్రత్యేకత? ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉన్న దయానీయత ఎలాంటిది? హ్యావ్ ఎ లుక్. భారత శిఖరాయమానం కశ్మీరమైతే అందులో శోభాయమానం దాల్ సరస్సు. కశ్మీర్ని భూతల స్వర్గమని ఎందుకంటారు? దాల్ లేక్ ని చూస్తే తెలుస్తుంది. ఇది జమ్మూ కాశ్మీర్లోని రెండవ అతిపెద్ద సరస్సు కాగా దీన్ని ఫ్లవర్స్ లేక్, శ్రీనగర్ జ్యువెల్ అని కూడా పిలుస్తారు. సుమారు 10 మైళ్ల మేర విస్తరించిన ఈ సరస్సు శీతాకాలంలో -11°C టెంపరేచర్ పడిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో దాల్ లేక్ గడ్డకట్టిపోతుంది కూడా. దాల్ సరస్సు తూర్పున ఉన్న ఇస్సాబర్ అనే గ్రామంలో దుర్గాదేవి నివాసంగా భావిస్తారు. అంతేకాదు దాల్ సరస్సు మొఘలుల కాలంలో వేసవి విడిదిగా భావించబడేది. దీంతో మొఘలులు ఈ ప్రాంతాన్ని మొఘలాయి ప్రత్యేక తోటలు, మంటపాల నిర్మాణంతో అత్యంత ఆహ్లాదకరంగా మార్చారు. అందుకే దాల్ సరస్సుకు వేసవి కాలంలో పర్యాటకులు పోటెత్తుతుంటారు. దాల్ సరస్సు వార్షిక టర్నోవర్ సుమారు 171 కోట్లు. కొన్ని వందల మంది ఇక్కడికొచ్చే పర్యాటకుల ద్వారా తమ జీవనోపాధిని పొందుతుంటారు స్థానిక కశ్మీరీలు. ఈ సరస్సు ప్రత్యేకతను, ఉపాధి అవకాశాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ చర్యలు చేపట్టింది. ఇది కేవలం భూతల స్వర్గం మాత్రమే కాదు, ఎందరో కశ్మీరీలకు బువ్వ పెట్టే ప్రాంతం కూడా. అంతటి పర్యాటక స్వర్గధామం నేడు బోసిపోయి కనిపిస్తోంది. ఇక్కడి బోటు నిర్వాహకులు యునైటెడ్ అగెయిన్స్ట్ టెర్రర్ అనే నినాదంతో మౌనంగానే తమ నిరసన ప్రదర్శిస్తూ కనిపించారు. ఇక్కడికొచ్చే పర్యాటకులు వీరి పట్ల తమ సానుభూతి తెలియజేస్తున్నారు. से ऊपर उठ के सोचना चाहिए कि जो करने वाले थे उनकी मंशा क्या थी। उनकी मंशा को समझते हुए हमें आपस में भाईचारा बना के हमें इस चीज़ से डील करना चाहिए। जिन लोगों ने अपनी लाइफ्स खोई हैं उनके साथ मेरे को लगता है इस टाइम पे पूरे इंडिया में एक एक बंदे का दिल उनके लिए रो रहा है और हम उनके परिवार के लिए सब लोग मिलकर प्रार्थना करें कि और जो है आगे प्रॉब्लम ना हो, ठीक रहे। और बाकी पूरे इंडिया में भी माहौल इस टाइम पे संभालना बहुत ज़रूरी है, ख़राब नहीं होना चाहिए। हमें इन चीज़ों से ऊपर उठ के सोचना पड़ेगा। जो मुसलमान एरियाज में हिंदू हैं उनका भी ध्यान रखना चाहिए, जो हिंदू एरियाज में मुसलमान हैं उनका भी ध्यान रखना चाहिए। కేవలం వీరు మాత్రమే కాదు, కశ్మీర్ వ్యాప్తంగా ఎందరో వ్యాపారుల ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. పర్యాటకం లేకుంటే వారి జీవితాల్లో దరిద్రం విలయతాండవం చేస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ వీరు పర్యాటకులను తమ ప్రత్యక్ష దైవాలుగా భావిస్తుంటారు. ఎన్నేసి మతాల గోడలు అడ్డున్నా సరే వీరు అమర్నాథ్ యాత్రికులను తమ అతిథులుగా భావించి వారికి సేవలందిస్తూ ఉపాధి పొందుతుంటారు. ఒకే ఒక్క దుర్ఘటన ద్వారా ప్రస్తుతం కశ్మీర్ వ్యాప్తంగా ఇలాంటి వాతావరణమే నెలకొని కనిపిస్తోంది.